Hope you like the video. Subscribe for more videos. Visit us in Facebook and Twitter. Thank you. Bye bye. వెంగళప్ప లంకె బిందెలు. అనగనగా పిఠాపురం అనే గ్రామంలో సీతమ్మ అనే పేదరాలు నివసిస్తూ ఉండేది. ఆమెకు భర్త లేడు. కాని ఒక తెలివి తక్కువ కుమారుడున్నాడు. వాడి పేరు వెంగళప్ప. వాడికి ఏ పనీ చేతకాదు. తినేసి ఊరిమీద పడి తిరిగేవాడు. అందరూ వాడి చేష్టలకు వెర్రి వెంగళప్ప అని గేలి చేసేవారు. సీతమ్మ తన భర్త మిగిల్చిన ధనంతో ఇంతకాలం కుటుంబ పోషణ చేసింది. ఆ ధనం కాస్తా అయిపోవచ్చింది. అది ఆలోచించి సీతమ్మ వెంగళప్పను ఒకరోజు పిలిచి, ఒరే వెంగళప్ప, ఇంతకాలం నాన్న సంపాదించిన దాంతో ఏదో నేను కుటుంబాన్ని మోసుకొచ్చాను. కాని ఆ డబ్బు కూడా అయిపోవచ్చింది. ఇక నువ్వే ఏదైనా పనిచేస్తూ మన కుటుంబాన్ని పోషించాలి అనంది. వెంగళప్ప ఆలోచించి, నాకు బయటికి వెళ్ళి ఏ పని చేయడం చేత కాదు. నాన్న సంపాదించిన దాంట్లో కొంచెం డబ్బు మిగిలి ఉందన్నావుగా, దాంతో ఒక ఆవును కొని దానిని బాగా మేపితే అదిచ్చే పాలతో మన కుటుంబం హాయిగా గడుస్తుంది అన్నాడు. వెంగళప్ప ఆలోచన సీతమ్మకు కూడా బాగానే అనిపించి ఆ ఉన్న డబ్బులతో ఒక ఆవుని కొని వెంగళప్పకి అప్పగించింది. వెంగళప్ప రోజూ ఆవుని మేత కోసం దూరంగా తీసుకెళ్లేవాడు. అలా ఒకరోజు ఆవు మేత మేస్తుండగా వెంగళప్పకి ఒక తొండ కనపడింది. చిన్నప్పుడు ఎవరో తొండను పట్టుకుని ఏమైనా కావాలని అడిగినా వెంటనే డబ్బుగాని బంగారంగాని ఇస్తుందని చెప్పారు. అది గుర్తొచ్చి వెంగళప్ప, ఓ తొండబావా, నాకు ఉద్యోగం ఏదైనా ఇప్పిస్తావా? వ్యాపారం చేయడానికి బంగారం గాని డబ్బు గాని ఇప్పిస్తావా అని అడిగాడు. తొండ మెడను పైకి కిందకి కదుపుతూ పక్కనే ఉన్న ఒక మర్రి చెట్టు తొర్రలోకి వెళ్ళింది. వెంగళప్ప కూడా వెళ్లి ఆ మర్రి చెట్టు తొర్రలోకి తొంగి చూశాడు. ఇంకేముంది, అక్కడ మిలమిల మెరిసిపోతున్న బోలెడు బంగారం. వెంగళప్ప ఆశ్చర్యపోతూ, తొండబావా, నాకు నీలాగా బంగారం లాంటి ఇల్లు కట్టుకునే ఉద్యోగం ఇప్పించవా అని అడిగాడు. ఎంతసేపటికి తొండ తిరిగి రాకపోవడంతో తొండ పనిలో పడిందేమో, రేపొద్దున్నే మళ్ళీ కలుద్దామనుకుని ఆవును తోలుకుని ఇంటికెళ్ళిపోయాడు. అక్కడ ఆ రోజు జరిగిన విషయాన్ని సీతమ్మతో చెప్పి, రేపు ఎలాగైనా తొండబావుని తనలాంటి ఉద్యోగం ఇప్పించమంటానమ్మా. బంగారం లాంటి ఇల్లు కట్టుకోవచ్చు అనన్నాడు. ఊరి వెర్రి బాగులోడా, అంత బంగారం కనపడితే తీసుకురాకుండా తొండ ఉద్యోగం అంటావేంట్రా వెర్రి వెంగళప్ప అని తిట్టింది. వెంటనే వెంగళప్పని వెంటబెట్టుకుని ఆ చెట్టు తొర్ర చూపించమని అడిగింది. వెంగళప్ప అదిగా అమ్మా, అదే తొండబావు బంగారిల్లు అని చెట్టు తొర్రను చూపించాడు. సీతమ్మకంత బంగారం చూసి ఆశ్చర్యమేసి కూడా తీసుకొచ్చిన 2 బిందెల నిండా నింపింది. వెంగళప్ప, అమ్మా, నువ్వు తప్పు చేస్తున్నావే. తొండబావు బంగారం నువ్వు తీసుకోవడం తప్పే అని పదే పదే చెప్పసాగాడు. వెంగళప్ప సంగతి బాగా తెలిసిన సీతమ్మ వాడెవ్వరికీ బంగారం విషయం చెప్పకుండా ఉండటానికి ఒక ఉపాయం ఆలోచించింది. వెంటనే వెంగళప్పతో, ఒరే, నువ్వు ఈ బంగారం విషయం మర్చిపోయి ఎంచక్కా బయట ఆడుకో. ఇంకొద్దిసేపట్లో నీకిష్టమైన అరిసెల వర్షం కురుస్తుందంట. ఇందాక నువ్వు ఆవును తీసుకొని బయటికెళ్ళినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు అంటుంటే విన్నాను అంది. ఏ అరిసెలు నాకు చాలా ఇష్టం అనుకుంటూ వెంగళప్ప బయటికి పరిగెత్తి వాన కోసం ఎదురుచూశాడు. వెంటనే సీతమ్మ అరిసెలు చేసి వాటిని వాడు కూర్చున్న మంచం దగ్గరలో పడేలా విసిరేసింది. వెంగళప్ప ఏ అరిసెలు వానా అని తనకి దొరికినన్ని అరిసెలు తినేశాడు. ఈలోగా సీతమ్మ బంగారు బిందెల్ని పెరట్లో గొయ్యి తవ్వి వాటినెవరికీ తెలియకుండా దాచేసింది. 2 రోజుల తర్వాత వెంగళప్ప, హే, మాకు బంగారం దొరికింది చుట్టుపక్కల వాళ్ళకి చెప్పడం ప్రారంభించాడు. అది ఆ నోట ఈ నోట గ్రామ పెద్దకి తెలిసింది. అతను సీతమ్మ ఇంటికొచ్చి, సీతమ్మ, చెట్టు ధరలో లంకి బిందులు దొరికాయట. స్వయంగా మీ అబ్బాయే చెప్పాడు. ఎక్కడున్నాయి అని నిలదీశాడు. సీతమ్మ ఏమీ ఎరగందాన్లా, బాబో, మీరేం మాట్లాడుతున్నారు? తొండ బంగారం ఇవ్వడేంటి? చెట్టు తొర్రలో లంక బిందెలు దొరకడమేంటి? మీరు మా వెర్రి వెంగళప్ప మాటలు నమ్మి ఇంత దూరం వచ్చారా అంది. గ్రామాధికారి ఒరే వెంగళప్ప, ఎందుకలా చెప్పావు అని నిలదీస్తే అప్పుడు వెంగళప్ప, ఆ రోజు మన చెట్టు తోటలో తొండబావ బంగారం చూపిస్తే మనం బిందెల్లో వేసి తెచ్చాం కదమ్మా అన్నాడు.
ఏ రోజురా? అంది సీతమ్మ. అదేనమ్మా, అరిసెల వర్షం కురిసిన రోజున. అన్నాడు వెంగళప్ప. అరిసెల వర్షం కురవడం ఏంట్రా? అంది సీతమ్మ ఆశ్చర్యపోతూ. అంతే, గ్రామాధికారికి విషయం అర్థమై ఈ వెర్రి వెంగళప్ప మాటలు నమ్మి ఇంత దూరం రావడం నాదే తప్పు. అని తిరిగి వెళ్ళిపోయాడు. తర్వాత సీతమ్మ ఆ బంగారంతో కుటుంబాన్ని హాయిగా పోషించుకుంది. నీతి: సందర్భానుసారంగా ఆలోచించి సమస్యల నుండి సమయస్ఫూర్తితో బయటపడాలి.